ఇలా చప్పుడు వస్తుంది సిరి నీకు విషయం తెలుసా? చెప్పు. ఏం గుర్తొచ్చింది? నేను వెయిట్ లాస్ అయ్యాను, అంతే వెయిట్ ఉన్నాను. 42 కేజీలు వెయిట్ లాస్ అయిన తర్వాత మహా అయితే 2 కేజీస్ పెరిగాను. నేను ఈ డ్రెస్ ను 1 సంవత్సరం క్రితం వేసుకున్నాను సిరి. నేను వచ్చింది ఏంటి చూపిద్దామని వచ్చా, కానీ ఇప్పుడు నేను కింద కూర్చోలేకపోతున్నా. ఎందుకు? లావల బరువు పెరగల, కానీ వెడల్పోయిపోయి ఈ చేతులు మీకు చూపిస్తాను. నవ్వు వస్తుంది నా మీద నాకే. డ్రెస్సును చూసారా? ఇదిగోండి, ఈ డ్రెస్సు టైట్ అయిపోయి ఈ షోల్డర్స్ ఉంది చూసారా, ఇట్లా వెనక నుంచి ఈ షోల్డర్ చినిగిపోయిద్దేమో అన్నట్టుగా వేసిరి. ఇట్లా ఇట్లా ఆ సినిమాలో షర్ట్లు చించుకుంటూ ఉంటే నాకు అర్థం కాలేదు సిరి. సినిమాలో ఇలా వెనక నుంచి షర్ట్లు చించుకుంటే నాకు అర్థం కాలే. రీసెంట్ గా జాకెట్ ఉక్సులు కూడా వెనక నుంచి ఫట్ ఫట్ మరి ఊడిపోతున్నాయి. డ్రెస్సులు ఈ సంవత్సరం అయితే వచ్చే సంవత్సరం అయినా వేసుకుంటామని ఇట్లాంటి డ్రెస్సులు ఒక 50 సెట్లు అయితే కొనుక్కున్నా. ఆ 50 సెట్లు అలాగే ఉన్నాయి. పోయిన సంవత్సరం వేసుకున్న ఎప్పుడు నైటీలు శారీస్ ఎప్పటికప్పుడు ఒక డ్రెస్ వేసుకుంటే ఇంకో డ్రెస్ వాళ్ళకి వెళ్ళట్లేదు. కొత్త బట్టలు జస్ట్ ఇప్పుడు కిందకి దిగి బట్టలు వేసుకుందామని చూసి వేసుకుంటే చెయ్యి ఎక్కలేదని కుట్లు వేసుకున్నా. చెయ్యి ఎక్కింది. తర్వాత డ్రెస్ వేసుకుంటే షోల్డర్స్ ఇది ఇంతే, ఈ చెయ్యి ఇక్కడికి ఇక్కడ ఇది ఇప్పదీస్తే ఇంత రెడ్ అయిపోయి ఉంటుంది. అంటే వర్కౌట్లు చేస్తున్న బాడీ ఇది, అంటే టోటల్గా జిమ్ బాడీ. ఈ జిమ్ వల్ల మనుషులకి షోల్డర్స్ బ్రాడ్ అయిపోతాయి, ఇట్లా తయారవుతారనమాట. అది అర్థమైంది. ఇప్పుడు అక్కడ కింద కూర్చుంటే చేతులన్నీ ఇట్లా ఫ్రీగా లేవు అనమాట. అది ఇవి పసుపు కొమ్ములండి, 50 కేజీలు. 50 కేజీలు ఎండబెట్టాం నిన్న, ఇవాళ ఎండబెట్టాం. ఎందుకంటే హోమ్ మేడ్ పసుపు కోసం. మీకు పసుపు ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి. మనం బయట పసుపు తీసుకొస్తుంటేమా బాగా ఎల్లో షేడ్ ఉంటుంది, అందులో కూడా కలర్ మిక్స్ అయి ఉంటుంది. మనకి ఒరిజినల్ తినాలి అని మన ఫీలింగ్ మనకు ఉంటుంది కదా, అంతా డూప్లిసిటీ ఫుడ్ తినాలని ఎవరు అనుకోరు. స్వచ్ఛమైన పసుపు కావాలనుకుంటే బుక్ చేసుకోండి. కేజీ, హాఫ్ కేజీ ప్యాకెట్లు అవైలబుల్లో ఉంటాయి. సొంటి మిరియాల పౌడర్ కూడా రెడీ చేశాను నేను. 50 కేజీల పైన రెడీ చేశాను, మళ్ళీ తెప్పించా. అది సొంటి మిరియాలు యాలకులు వేసి మసాలా టీ పెడతారు కదా, దానికి సంబంధించిన పౌడర్ కూడా ఉంది. చక్కగా హాఫ్ కేజీ, కేజీ ప్యాకెట్లు అవైలబుల్లో ఉంటాయి. కేజీ అల్లం ఎంత రేటు ఉందో తెలుసా? ఊపిరాడినంత రేటు. మీరు చెప్తే నమ్మరు. ఈ మిరియాలు యాలకులు అదిరిపోయే రేటు, అంత రేటు. తీసుకెళ్దాం. ఎత్తుకోవడం, తీసుకోవడం, పెట్టుకోవడం. ఇంకా ఈరోజు సింపుల్, నిన్న సింపులే. మొన్న చూడలేదు, ఈ బార్ నుంచి ఆ బార్కి, ఆ బార్ నుంచి ఈ బార్కి చచ్చిపోయామంటే నమ్మండి. 50 కేజీలు బస్తా. దీన్ని నేను వర్కౌట్ చేసిన బాడీయే కదా, ఈ మాత్రం తీసుకెళ్ళే దమ్ము కెపాసిటీ లేదనుకుంటున్నారా కటౌట్కి? ఈ కేజీస్ ఇది బస్తా. బట్ చూద్దాం, ట్రై చేద్దాం. బస్తా మోయడం వేరు, డంబుల్స్ ఎత్తడం వేరు. దీన్ని సెట్ చేసి మోయటం అంటే కొంచెం కష్టం అని నేను అనుకుంటున్నాను. ట్రై చేస్తాను. ఏదైనా వెయిట్ మీద పెడితే మోయగలవలే, కానీ ఇలా డౌన్లో ఇలా ఉంటే తీయలేము. ఇది అవదమా? మోయలేము. ఎందుకంటే ఇది మోయడానికి కంఫర్ట్ లేదు, లూజ్గా అట్లా ఉంది. కాబట్టి చక్కగా ఒరిజినల్ పసుపు కావాలంటే బుక్ చేసుకోండి. చపాతీ పౌడర్ అండి.